తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ సార్ గారి ద్వారా మెమెంటో అలాగే నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి మీ అందరూ గట్టిగా కరతాళం. ఆచార్యులకు, మండల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విలువ విద్యా సదస్సుకు హృదయపూర్వక స్వాగతాంజలి. ముందుగా గురు అష్టకం. साक्षात् कुरुते प्रबोध समये तस्मै श्री गुरुमूर्तये नमः. इदं श्री दक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम्. ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యస్వదాత వేదో బద్ధం నిర్విర్మమ వశోగశ్చ మధ్యమాన జీవనం జరిషో దిశా మానోహికం శేర్జాత వేద దేవి సరస్వతి వాజే వాజనీమతి శ్రీరామ విక్రియవతో సరస్వతే నమస్తోభ్యం వరదే కామరూపిణి. సరస్వతి వేద పండితులు నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మశ్రీ ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే దైవ సమానులు మరి ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సార్ గారి అమృత వాక్కులను మనం పరోక్షంగా యూట్యూబ్లలోనో సెల్ ఫోన్స్లోనో టీవీలోనో చూస్తూ ఉంటాం.
కానీ ఈరోజు ప్రత్యక్షంగా వారి అమృత వాక్కులను ప్రవచనాల రూపంలో వినే భాగ్యం కలిగింది. మనకు చాలా సంతోషదాయకమని చెప్పుకోవచ్చు. సో విద్య యొక్క ముఖ్య లక్ష్యమే విద్యార్థిని సంపూర్ణ మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్ది సొసైటీకి అందించడం. సో ఆ దిశగానే ఈరోజు ప్రభుత్వం అడుగులు వేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా, ఎందుకంటే మనం రోడ్ మెథడ్ నుంచి యాక్టివిటీ బేస్డ్ వచ్చాం, ఎక్స్పెరిమెంటల్కి వచ్చాం, ఎక్స్పీరియన్స్కి వచ్చాం. సో అటువంటి విధానానికి అనుగుణంగా 21st సెంచరీ స్కిల్స్ అయినటువంటి మరి క్రిటికల్ థింకింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, సో వీటన్నిటిని కూడా జోడించేసి ఈరోజు కరికులం అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. చేసినటువంటిది కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు కరికులంకు వ్యాలిడిటీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సార్ను ఈరోజు నియమించడం జరిగింది. మరి వారి అడుగుజాడల్లోనే ఈరోజు మీరు చేయడం నిజంగా మన అదృష్టం. వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను శ్రీ చాగంటి గారి ఉపన్యాసాలకు ఒక నిత్య శ్రోతను. వారి ప్రతి ప్రసంగం వినేటప్పుడు మనలో ఆత్మ పరిశీలన మొదలవుతుంది, మన సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది, జీవన విధానంలో సానుకూల మార్పు వస్తుంది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, విద్యకు విలువలు జత కలిసినప్పుడే సమాజం శక్తివంతమవుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, గురువుల పట్ల నమ్రత, సత్యనిష్ట, క్రమశిక్షణ, ఇవే మనిషి జీవితానికి నిజమైన ఆవరణాలు అని ఆయన బోధిస్తూ ఉంటారు. ఈరోజు విచ్చేసిన మన గౌరవలేన డాక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారు అత్యంత సమర్థవంతమైన పరిపాలకులు. చాలా సింపుల్గా ఉంటారు. వారి కార్య దీక్ష మనకు ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి ఒరవడికి ఈరోజు శ్రీకారం చుట్టింది. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మానవతా విలువలు ముఖ్యంగా సమాజంలో, మరీ ముఖ్యంగా పిల్లల్లో మానవతా విలువలు అనేవి ఏదైతే చాలా అవసరం, ఇంపార్టెంట్ ఉన్నాయో గత 20-30 సంవత్సరాలుగా రాను రాను అవి వాటి ప్రాముఖ్యతను సమాజంలో కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా మన ఇండివిజువల్ కెపాసిటీలో కూడా అవి తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా దీనికి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ఒకటి పాఠశాలల్లో వీటి గురించి చిన్న వయసులోనే పిల్లలకి వీటి మీద ఈ మానవతా విలువలు కానీ వీటి మీద సరిగా ఇంపార్టెన్స్ స్ట్రెస్ చేయకపోవటం, తల్లిదండ్రులు కూడా ఉద్యోగం వస్తే చాలే ఏదైతే ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఒక ర్యాట్ రేస్ లాగా మనం మిగతా వాళ్ళకంటే ముందుండాలి, ఆ రేసులో పూర్తిగా నిమగ్నమై దానికంటే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ విలువలను మనం నిజం చెప్పాలంటే పక్కదారి పెట్టేశాం. అదేవిధంగా కార్పొరేట్ రంగ స్కూల్స్లో కూడా ఎక్కువగా సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఐఐటీలో ఫస్ట్ రావాలి, నీట్లో ఫస్ట్ రావాలి, 10th టాప్ మార్క్స్ రావాలి, సివిల్స్లో ఫస్ట్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మోరల్ సైన్స్ అని సబ్జెక్ట్ ఉండేది. అదృష్టం వల్ల నేను 10th క్లాస్ వరకు ఆ సబ్జెక్ట్ కంపల్సరీ ఉంది. ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా నాతో పాటు నా సహచర విద్యార్థులందరూ కూడా బాగా దాన్ని ఆలోచించేవారు. గురువులు కూడా చెప్పినంతా కూడా వినేవారు. మొన్న ఈ మధ్య మా స్కూల్కి వెళ్తే ఆ సబ్జెక్ట్ తీసేస్తారని తెలిసింది.
సో ఇట్లా కాలానుగుణంగా ఈ మార్పులు రావడంతో సమాజంలో ఎన్నో అరిష్టాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య దీంతో పాటు సోషల్ మీడియా, మొబైల్, ఇంటర్నెట్ రావడం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ మిగతా వాటి మీద మనం పెట్టకపోవటం, ఇట్లా అనేక రకమైనటువంటి కారణాలతో ఒక పక్కన పడిపోయినటువంటి ఆ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి వారు ఇద్దరు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎలా అయితే మళ్ళీ విద్యారంగంలో మనం ఈ విలువలు అనేది వెనక్కి తీసుకురావాలి. ఇందాక ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు చెప్పినట్టు మన పాఠ్యాంశంలో వీటిని ఎట్లా భాగం చేయాలి, ఇవన్నిటిని కూడా సమాలోచించి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్గా నియమించి విద్యా విలువలను పెంపొందించడానికి తన ప్రవచనాల ద్వారా మీ అందరికీ అర్థమయ్యే విధంగా అవి తెలిసే విధంగా చెప్పడానికి అడ్వైజర్గా అపాయింట్ చేసి ఆయన అనుమతితో నేరుగా ఇక్కడ తిరుపతిలో కార్యక్రమం పెట్టడం జరిగింది. నిజంగా మీరందరూ పిల్లలందరూ చాలా అదృష్టవంతులు. టీవీలో చూడటం వేరు, నేరుగా బ్రహ్మశ్రీ గారి నోటి నుంచే మీరు ఆ మాటలు వింటాం, ప్రవచనాలు వింటాం, నేరుగా వినడం కూడా చాలా మంచిది. మీ అందరి మైండ్లో కూడా అవన్నీ వెళ్ళి అవన్నిటిని కూడా మీరు రోజువారీ మీ జీవన శైలిలో వాటన్నిటినీ కూడా మీరు అలవాటు పరుచుకొని మీరు ఒక మంచి సమాజానికి మీ విలువలతో సమాజాన్ని ఇంకా మెరుగైన సమాజంగా తీర్చిదిద్దుతారని ఈ కార్యక్రమం ద్వారా నేను ఆశిస్తున్నాను. పిల్లలందరూ కూడా ఏదైతే మనకి ఐఎఫ్టీ ప్యానల్స్ ద్వారా ఆయా క్లాస్ రూమ్స్లో కూడా వాళ్ళందరూ బ్రహ్మశ్రీ గారి ప్రవచనం వాళ్ళందరూ వింటారు. స్థైర్యం కూడా సరిగా ఉండట్లేదు. కాన్ఫిడెన్స్ అసలు ఈ కాంపిటీషన్ వల్ల కాన్ఫిడెన్స్ రావట్లేదు. దానికి ఆటలు ఆడకపోవడం ఒకటి, మిగతా సబ్జెక్ట్స్ ఒక్కటే ఎంతసేపు చూస్తున్నారు కానీ మిగతా ఓవరాల్ డెవలప్మెంట్ మీద, క్యారెక్టర్ బిల్డింగ్ మీద పిల్లలు ఎక్కువగా శ్రద్ధ పెట్టట్లేదు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం అధిగమించాలి. దానికోసం ఇది ఒక మంచి అవకాశంగా మనందరం కూడా భావించాలి. చివరిగా బ్రహ్మశ్రీ గారి గురించి ఒక్కసారి మీ అందరికీ తెలియాలి. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర గారు వాళ్ళ తండ్రి గారు కూడా విద్యాశాఖలోనే పనిచేశారు. సో అది కూడా ఇంకా చాలా ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు మీ అందరికీ ఈ ప్రవచనాలు చెప్పడానికి. అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు ఆయనకు ప్రవచన రత్నాకర బిరుదునివ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రముఖ కంచి కామకోటి పీఠాధిపతులు కూడా ప్రవచన చక్రవర్తిగా ఆయనకు బిరుదివ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కళారత్న, అదేవిధంగా రాష్ట్రీయ సాంస్కృత విద్యాపీఠం వారు సాహిత్యం నందు వాచస్పతి అండ్ డాక్టరేట్ పట్టాను కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి బిరుదులు, అవార్డు గ్రహీతైనటువంటి శ్రీ చాగంటి కోటేశ్వర గారి ప్రవచనానికి ఈరోజు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించి మంచి లక్ష్యాలను మీరు పెట్టుకొని సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా మీరందరూ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మానవ మరణం నన్ను అంతగా బాధించదు